పౌలు గారు తిమోతి గారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఏ ఆజ్ఞ? జీవము గల దేవుడి సంఘములో ఏం చేయాలంటే సత్యమును కాపాడు అంటున్నాడు. మొదటిది. రెండోది ఏంటంటే జీవము గల దేవుడి సంఘములో నువ్వు నాయకుడు ఉన్నావు కదా, నీ విశ్వాసమును కాపాడుకో, నీ వ్యక్తిగత జీవితమును కాపాడుకో అన్నాడండి. నాకు మారుడైన తిమోతి, నీవు నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అంటున్నాడు. చూసారా? అంటే నీ ప్రవర్తన జీవము గల దేవుని సంఘములో ఖచ్చితమైనదిగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం అనేది సంఘంలో ఎలా ఉండాలి? మంచి సాక్ష్యం కలిగిన, మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఉండాలి తిమోతి. నీ ఎవరును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలో, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నాడంటే తిమోతి నీ వ్యక్తిగత జీవితం చాలా జాగ్రత్త తిమోతి అంటే. మొదటి సంఘంలో సత్యాన్ని కాపాడు తిమోతి. సంఘంలో నీ వ్యక్తిగత జీవితము కాపాడుకో తిమోతి అంటున్నాడు. ప్రవర్తన పరివర్తన కొరకు ఎంత జాగ్రత్తగా పౌలు గారు చెప్తున్నాడు. అవును కదా? ఇది రెండో విషయం. సేవకులైన మనం తీసుకోవాల్సింది ఏంటంటే సంఘములో మన వ్యక్తిగత జీవితం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన విశ్వాసంలో, మనం చేస్తున్న బోధలో, ప్రతి విషయంలో వ్యక్తిగత జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవు రాజు చేసి నిన్ను నీ బోధ విరుడు వారిని రక్షించేదము అంటున్నాడు. 16వ వచనంలో నిన్ను గురించి, నీ బోధన గురించి. అసలు బోధ లేదా నువ్వు అన్నాడు. అసలు నిన్ను గురించి జాగ్రత్త, తర్వాత బోధ వింటు కదా. తర్వాత బోధ. మొదటి ఏంటి? వ్యక్తిగత జీవితం, విశ్వాస జీవితం, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారట. మన మనస్సాక్షి మనకు నేరారోపణ చేయకూడదు. నువ్వు సరిగ్గా లేవు మనం ఎంత ఉంటున్నప్పటికీ మన మనస్సాక్షి బయట మనకు విఫలంగా ఏదో మంచివాడిగా కనిపించాలని ప్రయత్నం చేసినా లోపల మనసు మనకు గుర్తుంటుందా? ఏం చేస్తుంటది? నువ్వు అక్కడ నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు తప్పుడు దుడ్డు చూస్తున్నావు, నువ్వు చక్కగా నీ ఆలోచన సరిగ్గా లేదని ఏం చెప్తుంది? మనస్సాక్షి మనల్ని నిందిస్తూ ఉంటది. అయినప్పటికీ మనం ఎలా ఉంటుంది? అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను అంటే మనస్సాక్షిని ఏం చేస్తుంటారు? చంపేస్తుంటారు. చేరుచిన మనందరికీ ఈ ప్రవర్తన పరివర్తన సదస్సులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త అంటున్నాడు ఫస్ట్. తర్వాత పోదా అంటే మనల్ని గూర్చి మనం ఇవ్వాలి. వ్యక్తిగత జీవితంలో మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, అనేక విషయంలో చదువుట ఎందుకు, హెచ్చరించట ఎందుకు, బోధించట ఎందుకు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మొదట మనల్ని గురించి మనం చూసుకోవాలి, తర్వాత ఏదైనా. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది? నేను ఎలా ఉన్నా పర్వాలేదు, 5 ఏళ్ళు అర్పణ వర్తిస్తారా? మన అర్పణ ముందు కాదు, మన ముందు, మన బోధ ముందు కాదు, మన ముందు ఎవరు కావాలి? మనం కావాలి. మనం కాకుండా ₹1 కోట్లు ఇచ్చిన ఎవరు కావాలి? నువ్వు 10 కోట్లు ఇచ్చిన ఎవరు కావాలి? ఫస్ట్ ఎవరు కావాలి? మనం కావాలి. అందుకే చెప్తున్నాడు నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త అంటున్నాడంటే మన వ్యక్తిగత ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలంటే